బ్యాక్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే జనం పిలిస్తే పలకరా? సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళని కలవడానికి పెద్దగా ఆసక్తి చూపరా? తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న ఆయనలోని నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకోలేకపోతున్నారా? పేరుకు కోవాలక్ష్మి ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో వేరే వాళ్ల పెత్తనం నడుస్తోందా? గడిచిన 3 ఏళ్లలో ఆమె చేసిందేంటి? ఆదివాసీ హక్కు పోరాటంలో బందూకులను ఎదిరించిన వీరులు పుట్టిన గడ్డ, కొమరం భీం నడియాడిన నేల. ఇప్పుడు ఆ వీరుడి పేరుతోనే జిల్లాగా ఏర్పడ్డ ప్రాంతం. నిజాం నవాబుల హయాంలో 1936లోనే ఆసిఫాబాద్ ఏరియాకు రవాణా మార్గాలు ఉన్నాయి. రైల్వే లైన్ ఉంది. మొట్టమొదటి బస్సు డిపో పెట్టింది కూడా ఇక్కడే. 1952లో ఆసిఫాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ 7 సార్లు గెలవగా సిపిఐ 3 సార్లు, టీడీపీ 2 సార్లు విజయం సాధించాయి. 8 మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. 157,516 మంది ఓటర్లు ఉన్నారు. 2014లో టీఆర్ఎస్ తరపున అసెంబ్లీలో అడుగు పెట్టారు కోవాలక్ష్మి. 4 సార్లు ఎమ్మెల్యే అయి 2 సార్లు మంత్రిగా పనిచేసిన కొట్నాక్ రామరావు కుమార్తె కోవాలక్ష్మి. గ్రామస్థాయి నుంచి లీడర్గా ఎదిగిన మహిళ కాబట్టి తమ సమస్యలు తీరుతాయని భావించారు నియోజకవర్గ ప్రజలు. తీరా చూస్తే అలా లేదంటున్నారు. గవర్నర్ వచ్చి వెళ్లారు. సీఎం టూర్లో జోడేఘాట్ అభివృద్ధితో పాటు నియోజకవర్గం మీద వరాలు కురిపించారు. కానీ ఇప్పటికీ విద్య, వైద్యం, అంతర్గత రోడ్ల వంటి సమస్యలతో అల్లాడుతున్నారు ప్రజలు. అత్యవసర సమయాల్లో 108 వెళ్లడానికి దారి లేని పల్లెలు సైతం నియోజకవర్గంలో ఉన్నాయి. 108 కు కాల్ చేస్తే మేము అంత దూరం మేము రాలేకపోతాం, కొద్దిగా టైం పడుతుంది అంటారు. కాకపోతే మేము మా ఆల్రెడీ దానికి ఏం చేయలేము. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. వెహికల్ ఏదైనా అంబులెన్స్ రావాలన్నా కూడా రాదు. మినిమం ఈ వాగొడ్డుకి 2-3 చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంబులెన్స్ ఎందుకంటే రాదు, తీసుకొస్తే గోలేటి. ప్రకృతి అందాలను పోగేసినట్టు ఉండే కెరిమెరీ ఘాట్స్ ను టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. జోడేఘాట్లో కొమరం భీం మ్యూజియం, ధీరభూమి వద్ద స్మృతివనం అభివృద్ధి పనులు నిదానంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే దత్తత గ్రామం లింగాపూర్ మండలంలోని పిట్టగూడలో కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. 2 సీసీ రోడ్లు, ఒక చేతి పంపు వేసి చేతులు దులుపుకున్నారని అంటున్నారు గిరిపుత్రులు. మంచినీళ్ల సమస్య తీరలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద నమ్మకాలు పోయాయంటున్నారు. దత్తత తీసుకుంటున్నారని ఆర్భాటంగా చెప్పే రోజు తప్ప ఇంకెప్పుడు ఎమ్మెల్యే ఊరి ముఖం కూడా చూడలేదంటున్నారు స్థానికులు. నీళ్లు లేవు, ఏమి లేవు, నీళ్లు వస్తలేవు. పొద్దుమాపు అట్టిగా నీళ్ళ గోస అవుతాయి. నీళ్ళ కొరకు మా పనులన్నీ పోతాయి. కైకిలు కూలిపోయేటోళ్ళం. రోడ్ అవతలి పోవాలి, పిల్లలు జల్లలు లారీలు వస్తాయి. నీళ్లు తాగాలన్నా చాలా దూరం నుంచి వెళ్ళాలి. అది కూడా మంచిగా ఉంటదో మంచిగా ఉండదు, బూడిద బూడిదలాగా ఉంటది. రెబ్బెన మండలం గోలేటి పంచాయతీ పరిధిలోని ఖైర్గూడ వాగు మీద వంతెన కట్టిస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. దీంతో వర్షాకాలంలో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, కూలి పనులకు వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. వాంకిడి మండలంలోని కనర్గాం, వెల్గి, ఆసిఫాబాద్ మండలంలోని గుండివాగుల మీద కడుతున్న వంతెనల పనులు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. దీంతో భారీ వర్షం కురిస్తే గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. పెద్ద బ్రిడ్జ్లు లేవు, మొత్తం చిన్న బ్రిడ్జ్లు ఉన్నాయి. నీళ్ళు బ్రిడ్జ్ల మీద ఉంచి పోతాయి. ఇంకా మొత్తం ఆగుడు, అటు బండ్లే, అటు ఇటు బండ్లు అటే. ఆసిఫాబాద్ టౌన్ లోనే వేసవి వచ్చిందంటే మంచినీటి ఇబ్బందులు తప్పవు. ధర్నాలు, రాస్తారోకోలు చేసిన ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదంటున్నారు. ఇక్కడ అన్ని వ్యవసాయదార కుటుంబాలు కాబట్టి మా ఊరికి పెద్ద చెరువు కావాలి, సీసీ రోడ్స్ లేవు, ఎలక్ట్రానిక్ సమస్య ఉంది, విద్యుత్ సమస్య ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఆసిఫాబాద్ నుంచి తిర్యాణి దాకా నిర్మిస్తున్న రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. రాజకీయంగా, కుటుంబ పరంగా ఎమ్మెల్యేకి తిర్యాణితో సంబంధం ఉన్నా పనుల విషయంలో మాత్రం పట్టి పట్టనట్టుగా ఉన్నారని అంటున్నారు. ఇప్పటికీ దాదాపుగా 400 గ్రామాలకు కాలిబాట కూడా లేదు. ప్రథమ చికిత్సలు చేయలేనంత దారుణంగా ఉన్నాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. సరైన వైద్యం అందక గర్భిణులు, బాలింతలు చనిపోతున్న ఘటనలు సర్వసాధారణమయ్యాయి. చాలా మంది బాలింతలు మరణిస్తున్నారు. కాబట్టి ఈ మరణాలను ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ వహించి మమ్మల్ని రక్షించాలని మేము కోరుకుంటున్నామండి. కొమరం భీం ప్రాజెక్టు నిర్మాణ గడువును ఇప్పటికీ 7 సార్లు పెంచారు. అయినా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాక ఆరుతడి పంటలకే పరిమితం కావాల్సి వస్తోంది. ఆయకట్టు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్న మాట వినిపిస్తోంది. వట్టివాగు ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస కేంద్రంలో సైతం సమస్యలు తాండవం చేస్తున్నాయి. ఇళ్లు ఇస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా అతీగతి లేదంటున్నారు. కోవాలక్ష్మి వచ్చిపోవుడు తప్ప చేసిందేమీ లేదంటున్నారు ఇక్కడి ప్రజలు.
సార్ మాకు ఇంతవరకు ఇల్లు లేరు, ఇల్లు ఇస్తామన్నారు, పుణ్యదిలు చేసినా మా ఇల్లు లేదు, ఏం లేదు, కూలిపోయినారు. అట్లే ఇంద్ర పథకం అని ఇస్తే నడుస్తున్నారు, ఇస్తామంటున్నారు, ఇంతవరకు ఇయ్యలేదు. మళ్ళీ వాటర్ ట్యాంక్ కట్టారు, వాటర్ ట్యాంక్ నేటి వరకు కూడా పూర్తి కాలేదు, నల్లలు రావట్లేం లేదు. ఇల్లు కూడా కట్టిన ఇల్లు కూడా పూర్తిగా అవి పగిలిపోతున్నాయి. ఇక్కడ రోడ్లు లేవు, డ్రైన్స్ లేవు. సమస్యలు చెప్పుకోవడానికి ఎవరైనా వస్తే ఆమె స్పందించరనే అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో ఉంది. పేరుకు ఎమ్మెల్యే లక్ష్మి అయినా పెత్తనం మాత్రం లోకల్ ఎమ్మెల్సీదన్న ప్రచారం జరుగుతోంది. లక్ష్మి మాత్రం ఆ మాటల్ని కొట్టిపారేస్తున్నారు. తన ప్రవర్తన, స్పందన విషయంలో అంతా సంతోషంగా ఉన్నారన్నది ఆమె మాట. ప్రజలకు మేము అందుబాటులో ఉండి మేము పనిచేస్తున్నాం తప్ప కానీ ఎవరు పెత్తనం ఏం లేదు. వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడతారు తప్ప కానీ ప్రజల్లో అట్లా లేదు, మేము కూడా అట్లా లేదు. మేము డైరెక్ట్ నేను ఇప్పుడని కాదు కదా, నేను దాదాపు 95 నుంచి ఎంపీటీసీగా 5 సంవత్సరాలు చేస్తాం. సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్ని కూడా మేము పరిష్కరిస్తున్నాం. గ్రామాల వెళ్తున్నాం, ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి స్పందిస్తున్నాం, వాళ్ళకి ఏ విధంగా పనులు చేయాలో ఆ విధంగా పనులు చేసి పంపిస్తున్నాం. ఎమ్మెల్యే అధికారులతో దురుసుగా ప్రవర్తిస్తారన్న అపవాదు ఉంది. గతంలో సబ్ కలెక్టర్ మీద నోరు జారారని, ఉద్యోగులతో సత్సంబంధాలు లేవని అంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. కాంట్రాక్టులన్నింటినీ కార్యకర్తలకే ఇస్తారని, అవినీతి పెరిగిపోయిందని ఆరోపిస్తున్నారు. ఆ మధ్యలో ఒక సంఘటన జరిగింది, వారి మీద కూడా ఒత్తిడి చేసి ప్రభుత్వ అధికారులని వారి చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి భయాందోళనకు గురి చేసి వాళ్ళకు సంబంధించిన వర్కులు చేయించుకోవడానికి చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ అనేది ఊసెత్తి లేదు. ఏవైతే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటాక తప్ప ప్రజలకు డబుల్ బెడ్రూమ్ కట్టే పరిస్థితి వల్ల ఎక్కడ కూడా లేదు, కనిపిస్తలేదు అని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవినీతి ఏ విధంగా నడుస్తుంది అనేది మేము చెప్పే ప్రత్యేకంగా అవసరం లేదు. కేసీఆర్ సర్వేలో మొదట గ్రాఫ్ తగ్గినా తర్వాత మెరుగుపడింది. ఇటీవల జెడ్పీటీసీ ఒకరు టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం కొంత ఇబ్బందికరమైన పరిణామం. ఎమ్మెల్యే తీరు మీద పార్టీ కేడర్లో అసహనం కనిపిస్తోంది. ఆమెకు వారసత్వ ఇమేజ్ తప్ప వ్యక్తిగత ఇమేజ్ లేదంటున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన రితేష్ రాథోడ్ ఇటీవల టీఆర్ఎస్ లో చేరడం పార్టీలో కలిసొచ్చే అంశం. ఇది వ్యక్తిగతంగా ఎమ్మెల్యేకి ఇబ్బంది కలిగించొచ్చన్న అంచనాలున్నాయి. పైగా ప్రస్తుతం ఆసిఫాబాద్ సర్పంచ్గా ఉన్న లక్ష్మి సొంత చెల్లి సరస్వతి ఈసారి ఛాన్స్ వస్తే అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇలా ఆశావహుల లిస్టు పెరిగిపోవడం, పనితీరు విషయమై ప్రజల్లో అసంతృప్తుల వంటివి ఇబ్బంది కలిగించే అంశాలు. ఆమె మాత్రం నేను చేస్తున్న అభివృద్ధితోనే మళ్లీ సీట్ వస్తుంది, గెలుస్తానన్న ధీమాగా ఉన్నారు. జిల్లా మేము తీసుకురావడము, మా ముఖ్యమంత్రి గారు జిల్లా ఏర్పాటు చేసి ఇవ్వడము, తర్వాత జోడేఘాటు అభివృద్ధి చేయడము, వాగులు దాటే సందర్భాల్లో ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు బ్రిడ్జిలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ డబుల్ రోడ్స్ కానివ్వండి, నిజంగా ఏవైతే మేము హామీలు ఇచ్చినామన్నీ కూడా మేము పూర్తి చేయడం జరిగింది. ఒకటి హామీ మిగిలి ఉంది, ఆ హామీ కూడా మేము చేస్తామంటున్నాం. ఎందుకంటే ఒకటి గోలేటిలో ఒకటి ఖైరుగూడ అని ఉంది, ఆ ఖైరుగూడ బ్రిడ్జ్ ఒకటి, రోడ్ ఒకటి, అదొకటి మేము హామీ ఇచ్చినది మాత్రం ఒకటి ఉంది. ఆ హామీని కూడా మేము చేస్తాం. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు మాకు ఫండ్స్ ఎక్కువ చేస్తారని మాకు నమ్మకం. చెలిమెల ప్రాజెక్టు 3 అని అక్కడ కూడా 22 కోట్లతోని అక్కడ ఇవాళ చాలా చక్కచక్క నడుస్తున్నాయి పనులు. అందరు చూసి కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తిర్యాణి, వాంకిడి మండలాల్లో కాంగ్రెస్ కు బలం ఉంది. జైనూర్, సిర్పూర్ టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయి. ఆసిఫాబాద్, కెరిమెరి, లింగాపూర్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే అధికార పార్టీ గట్టిగా కనిపిస్తున్నా వచ్చే 2 ఏళ్లలో ఎమ్మెల్యే పనితీరు మారితేనే ఫలితం ఉంటుందన్న అంచనాలున్నాయి.